తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచడాన్ని హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల నాయకుడు మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దివ్యాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారని ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు కుత్తికొండ కిషోర్బాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలైక, జ్యోతి బాబురావు, పలువురు పట్టణ తెలుగుదేశం నేతలతో పాటు పలువురు దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సార్ పక్కన ఉన్నావు కూడా మీడియా వాళ్ళు పంపించమ్మా సపోర్ట్ తీసుకో మీరు కానీ ఇంకా కనిపిస్తుంది.